Hey guys, welcome to today's legal term. So ఈ రోజు లీగల్ టర్మ్ మీకు రిటర్న్ స్టేట్మెంట్. సో నిన్న మీరు ప్లెయింట్ నేర్చుకున్నారు కదా, సో ఈ రోజు రిటర్న్ స్టేట్మెంట్. సో ప్లెయింటిఫ్ ఫైల్ చేసే లీగల్ డాక్యుమెంట్ని ప్లెయింట్ ఎలా అంటామో, డిఫెండెంట్ ఫైల్ చేసే లీగల్ డాక్యుమెంట్ని మనం రిటర్న్ స్టేట్మెంట్ అంటాము. అయితే ప్లెయింటిఫ్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు, అంటే కొన్ని అలిగేషన్స్ అనేది డిఫెండెంట్ మీద వేస్తారు కదా, అయితే దానికి రిప్లైగా డిఫెండెంట్ రాసే స్టేట్మెంట్స్ని మనం రిటర్న్ స్టేట్మెంట్ అంటాం. దానిలో డిఫెండెంట్ ఏం చేస్తారు అంటే ప్లెయింటిఫ్ మోపిన ఎలిగేషన్స్ అన్ని కరెక్టా తప్ప, ప్రతి ఎలిగేషన్ మీద ఇది ఒప్పుకుంటున్నాను, ఇది ఒప్పుకోవట్లేదు, సో అంతా కూడా మొత్తం డిఫెండెంట్ అవన్నీ ఆన్సర్స్ ఇస్తూ రాసేదన్నమాట. సో ఆ రిటర్న్ స్టేట్మెంట్ కూడా కోర్ట్ సెట్ చేసిన టైం లిమిట్ ఉంటుంది, ఆ టైం లిమిట్ లోపు డిఫెండెంట్ సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట కోర్ట్కి. సో డిఫెండెంట్ ఫైల్ చేసే రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఒక లీగల్ డాక్యుమెంట్. డూ ఫాలో ఫర్ మోర్.